13 సంవత్సరాల వయసులోనే తండ్రిని చూసి మంచి నేర్చుకోవాల్సిన సమాజంలో తండ్రిని చూసి ఒక తాగుబోతుగా మారిన ఒక వ్యక్తి. నైట్ ఎన్ని గంటలకు వస్తానో తెలియదు, 1:05 2:05 కూడా తెలియదు. మళ్ళీ తెల్లారగానే మందు ఉండాలి. నేను చిన్నతనంలోనే స్కూల్లో ఉండేటప్పుడే స్కూల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వైన్ షాప్కి వెళ్ళేవాడిని. నేను అందరిలో కల్లా సపరేట్గా కనపడాలి, నన్ను చూస్తే భయపడాలి అనే ఆలోచనతో నన్ను చూస్తేనే ఎదుటోళ్ళు భయపడతారు. తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు ఈ సాక్ష్యం చూడండి. అలాగే అనేక మందికి మీరు ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. మీలాంటి యవనస్తులు కలవడం, మీరు మా మధ్య ఉండడం, ఇది దేవునికి మహిమ, సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లును గాక. మరి మీ సాక్ష్యం చూస్తున్న వీక్షకులకు అలాగే వింటున్న నాకు కూడా మీ అమూల్యమైన సాక్ష్యాన్ని పంచుకోమని కోరుచున్నాం బ్రదర్. మాది ఒంగోలు అన్న. ఒంగోలు పక్కన మాదిరెడ్డిపాలెం ప్రాంతం మాది. మా తల్లిదండ్రులు చర్చికి వెళ్ళేవాళ్ళు. మాకు వెనకంటే ఏం లేదన్న, పని చేసుకొని బతికేవాళ్ళం మేము. మాకంటే ఎటువంటి సపోర్ట్ ఏం లేదు. చిన్న పనులు ఏదన్నా బేల్దారి పనికి వెళ్తా చేసుకుంటా ఇంట్లో పూట గడుపుకునేవాళ్ళం మేము. నాకు ఒక తమ్ముడు, 3 అక్కలు. నాన్న ఆయన చిన్నప్పటి నుంచే మందు అలవాటు వ్యసనానికి బానిస అయ్యాడంట. చిన్నప్పటి నుంచే ఉందండి. మాకు ఆయన చూసి ఎందుకైనా తాగుతున్నాడు, దేనికి తాగుతున్నాడు అని మాకు తెలియని వయసులో మేము చిన్నగా చదువుకోవడానికి ఏదో కూలినారు చేసుకుంటా వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని చదివిస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్కి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తా మాకు అమ్మడు పంపిస్తా మేము చదువుకుంటూ ఉండేవాళ్ళం. అట్లా కొన్ని రోజుల తర్వాత నేను మందు అలవాటు ఎక్కువైంది. ఇంకా నాకు మందు అలవాటు నేర్చుకోవటం వల్ల, ఫ్రెండ్స్ వల్ల సిగరెట్లు తాగటం, దానివల్ల సిగరెట్ల నుంచి గంజాయి పాలవటం, అట్లా ఫస్ట్ అయితే మందు అలవాటైంది. మందు నుంచి సిగరెట్ అలవాటైంది. సిగరెట్ తర్వాత గంజాయి, తర్వాత డ్రగ్స్, ఇట్లా ప్రతి ఒక్క ఫ్రెండ్స్ ద్వారా ఒక్కొక్క మత్తు పదార్థాన్ని అలవాటు చేసుకున్నాను. ఇలా చేస్తున్నప్పుడు ఇవి తప్పు అని మీకు అనిపించలేదా బ్రదర్? అనిపించలేదన్న. మా నాన్నగారే నా ముందు తాగుతున్నారు, ఆయన తాగుతున్నాడుగా నాదేముంది అన్నట్టుగా తాగేసాను మందు తాగేటప్పుడు అయితే. ఇంకా అట్లా ఇదేముందిరా తాగితే బాగుండిద్ది అని చిన్న చిన్నగా అలవాటు చేసుకొని మత్తుకి బానిస అయిపోయాను. అన్నం తినాలన్నా కానీ మత్తు ఉండాలి. అన్నం తినలేను, మత్తు లేనిది అన్నం తినలేను. ఏదన్నా ఇంట్లో ఏదైనా చికెన్ చేసినా కానీ మత్తు ఉండాలి నాకు. మత్తు లేని నేను ఉండాలి. మా అమ్మ దగ్గర అయినా 100 రూపాయలు డబ్బులు ఇప్పించుకొని అయినా కానీ బయట తాగి వచ్చిన తర్వాత అన్నం తింటా. అట్లా నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నాను. ఇలా భయంకరంగా మీరు జీవిస్తున్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఏమీ అడగలేదా బ్రదర్? మా నాన్నగారు అన్నారు, ఎందుకు ఊర్లో పరువు పోతుంది మీ వల్ల, మేము సావాలన్నా బతకాలన్నా అని ఎన్నో మాటలు అన్నాడు. నేను ఏం పట్టించుకోలేదు. ఎంతోమంది తాగుతున్నారు, నేనే తాగుతున్నానా, నువ్వు తాగుతున్నావు నేను తాగుతున్నాను, నువ్వు మాను నేను మానుకుంటాను అని నేను కూడా ర్యాష్గా మాట్లాడాను మా నాన్నగారితో. అట్లా ఇంక ఈ చదువు కూడా ఏం చేయడు, బేల్దారి పని సరిపోద్ది, అక్కడ ఏదైనా పని చేసుకుంటూ బతుకుతాడు అని అక్కడికి బయట పంపించారు. అట్లా ఇంకా అలవాటైంది నాకు. ఇంక అక్కడ సాయంత్రానికి పని చేసి వచ్చేసరికి తాగటము, ఫ్రెండ్స్లతో తిరగటము. ఇంకా ఆదివారం వచ్చి లీవ్ ఉండిద్ది. ఇంకా ఆదివారం ఇచ్చి పేమెంట్ ఇస్తారు. ఆ పేమెంట్ డబ్బులు తీసుకెళ్ళి వైన్ షాప్లో ఖర్చు పెడతా. అక్కడ నుంచి మళ్ళీ తర్వాత మా నాన్నగారికి ఫోన్ చేసి, మా అమ్మగారికి ఫోన్ చేసి మళ్ళీ డబ్బులు వేయించుకొని తాగటానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ వాళ్ళు లేకపోతే వాళ్ళని తిడతా, ఎందుకు వేయరు, దేనికి వేయరు, ఇది ఎందుకు కన్నారు మీరు, దేనికి కన్నారు, కన్నప్పుడు వేయరా, అందానికి ఎందుకు సాకారు మీరు అని చాలా విధాలుగా మాట్లాడి వాళ్ళని చాలా బాధ పెట్టా. మా అక్క వాళ్ళకి మ్యారేజ్ అయింది, వాళ్ళకి మా బావగారికి కూడా ఫోన్ చేసి డబ్బులు అడుగుతా మందు తాగటానికి. అట్లా ఎన్నెన్నో తప్పులు చేసి పని చేస్తూనే ఉంటాను అక్కడే. ఇంటికి వచ్చానంటేనేమో ఒక వెరైటీగా వస్తాను. వెరైటీ కలర్లతోటి, డ్రెస్ స్టైల్తోటి. నాకంటే ఎవరు ఉండకూడదు, నాలాగా నేనే అన్నిట్లో ముందుండాలి. దేనికైనా మందు తాగడానికైనా కానీ మత్తులో ఏ మత్తుకైనా నేనే ముందుండాలి అన్న ధీమాతోటి నేను ఉండేవాడిని. చిన్నగా గొడవలకి వెళ్ళేవాడిని. గొడవలు అలవాటు, ఇంకా స్కూల్ టైం నుంచి గొడవలు అలవాటు, మామూలుగా చిన్న గొడవలకి. అలా మత్తుగా అలవాటం వల్ల ఎవరన్నా గొడవలకి పిలిచారనుకో, ఆ మత్తు తీసుకున్న తర్వాత ఏం చేస్తారో నాకే తెలియదు. ఇట్లానే మా ఫ్రెండ్స్ అందరం కలిసి మందు అవుతుండగా ఆ అబ్బాయి గంజాయి గురించి తప్పుగా మాట్లాడాడు.
తప్పుగా మాట్లాడేసరికి నేను అది నేను రియాక్ట్ అయ్యాను, ఓర్చుకోలేకపోయాను. మత్తు గురించి నువ్వు నా దగ్గర మాట్లాడొద్దు, ఖచ్చితంగా తలకాయ పగలు కొడతాను నీకు ఖచ్చితంగా. ఆ మాట అన్న తర్వాత ఆ అబ్బాయి మీదకి రియాక్ట్ అయ్యి నేను సీసా పగలగొట్టి ఆ అబ్బాయి మీదకి దాడి చేయడం స్టార్ట్ చేసిన. అట్లా చాలా మందిని కొట్టడం నా జీవితంలో చాలా జరిగినాయి. ఇట్లా పోలీస్ స్టేషన్లకి వెళ్ళటం కానీ, చిన్న చిన్న గొడవలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కానీ, కానీ తల్లిదండ్రులకు తెలియదు. కానీ ఎన్నో పోలీస్ స్టేషన్లకి పోయి వచ్చిన, కానీ వాళ్ళకి తెలియదు. అలా కొన్ని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్కి మళ్ళీ పనికి వస్తా. ఇట్లానే వస్తా పోతా ఉంటా. పని రోజులు చేయాలనుకున్న రోజు చేసుకుంటా పని. ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఊరికి వచ్చేది, ఇక్కడ తాగి అక్కడ ఫ్రెండ్స్ని అందరినీ గ్యాదర్ చేసుకోవటం, ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేసుకోవటం. అట్లా నన్ను చూస్తేనే ఎదుటోళ్ళు భయపడతారు నా అవతారాన్ని చూసి. మా ఊర్లో వాళ్ళకైనా కానీ ఒక రకంగా నన్ను చూడటం అలవాటైంది. నేను ఇంకా 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 ఉండాలి, ఇంకా విచిత్రంగా కనపడాలి, వీళ్ళకి నన్ను చూస్తే భయం ఉండాలి అనే ధీమాతో నేను ఉండేవాడిని. మా రిలేటివ్స్లో ఎవరికి నేను నచ్చను అలా ఉండటం. నచ్చపోవడం నాకు అనవసరం. ఎవరి లైఫ్ వాడిది, ఎవడు జీవితం వాడు బతుకుతాడు అని నేనే అనుకునేవాడిని. నైట్ ఎన్ని గంటలకు వస్తానో తెలియదు, 1:05 2:05 కూడా తెలియదు. మళ్ళీ తెల్లారగానే మందు ఉండాలి, మందు లేనిది మళ్ళీ అన్నం తిన్నాం. ఇంకా మందుతోనే స్టార్ట్. మందు తాగిన తర్వాతే ఏదైనా చేస్తా. అది తినటమైనా కానీ, గొడవలైనా కానీ, ఏదైనా కానీ మందు తాగాలి. హైదరాబాద్ వెళ్ళారని చెప్పారు కదా, అక్కడ మీరు ఏం పని చేస్తూ ఉంటారు బ్రదర్? ఈ టాపీ వర్క్ అన్న. టాపీ వర్క్ నాకు నెలకు వచ్చేసి 24,000 ఇస్తారు. అడ్వాన్స్ మనకి సంవత్సరానికి ఇంతని తీసుకుంటాం అన్న. ఒక 2 లక్షలు గట్రా తీసుకుంటాం. ఆ 2 లక్షలు తీసుకునేది ఎంతో కొంత తల్లిదండ్రులకు ఇవ్వడానికి చూస్తా, కానీ వాళ్ళకి ఇవ్వను నేను. డబ్బులు ఇచ్చి కూడా మళ్ళీ రిటర్న్ తీసుకొని నేనే ఫస్ట్ ఇస్తా తీసుకోండి అని. ఇంకా ఎంతో కొంత ఖర్చులు డబ్బులు తీసుకుంటా కదా, అవి తాగి వచ్చిన తర్వాత మైండ్ మారింది. ఆ మత్తులో ఏం మాట్లాడతాం మనకు తెలియదు. ఆ మాట్లాడడం వల్ల డబ్బులు తీసుకొని ఇంకా బయటికి వెళ్ళేసి 10 మందిని తీసుకెళ్ళటము, తాగటము, ఇట్లా చాలా చేశాను. అట్లా మళ్ళీ ఇంకా గొడవలకి, ఇంకా ఏదన్నా జనవరి 1 కానీ, ఇప్పుడు మన క్రిస్మస్ పండుగ కానీ వచ్చినా కానీ చర్చికి వెళ్ళను. ఎప్పుడైనా మీ తల్లి కానీ, మీ అక్క కానీ, మీ బంధువులు కానీ చర్చికి రా అని ఎప్పుడు అడగలేదా బ్రదర్? అడిగారు, చర్చికి రారా, చర్చికి వస్తే బాగుండిద్ది, ఎప్పుడు చిన్నప్పుడు వచ్చి పాటలు పాడి నువ్వు అంటే, అవును వస్తాను, నాకేమైనా చేస్తాడా దేవుడు, ఏమన్నా చేసేది ఏమన్నా ఉందా, ఇప్పుడు ఏమన్నా మన జీవితాలు ఏమన్నా మారినాయా అని వాళ్ళతో వ్యతిరేకంగా మాట్లాడేవాడిని నేను. ఆ కటింగ్ ఎందుకురా, కటింగ్ అక్కడ చేయించుకున్నా, ఊర్లో చూసేవాళ్ళు చూడు ఎట్ట చూస్తున్నారు, మా పరువు పోతుంది అని వాళ్ళు ఎంతో బాధపడ్డారు. నేను అప్పటికన్నా ఆ దేవుడు వచ్చి నాకు చెప్పినా కానీ నేను ఆ కటింగ్ మారవను, నా జీవితంలో కూడా నేను సామాన్యంగా వస్తా కానీ నా కటింగ్ మార్చుకున్నాను నేను, నా డ్రెస్ స్టైల్ కానీ ఏదైనా కానీ. ఇంకా విచిత్రంగా ట్యాటోలు వేయించుకోవటము, ఆ మత్తులో ఉండి ఇక్కడ ట్యాటోలు వేయించుకోవటము, ఇక్కడ ఇంకా మత్తులో కోసుకొని చాలా చేశాను. మందుకి అలవాటు, మందు తాగడానికి మళ్ళీ ప్రయత్నించేది, మళ్ళీ తాగటం, దాని గురించి థింక్ చేస్తా. ఓవర్ థింక్ అలవాటు అయిపోయింది ఇంకా నాకు మైండ్లో. ఓవర్ థింక్ వల్ల ఇట్లా నాకు మందు అలవాటు ఎప్పుడైందంటే అన్న, 2018లో నాకు మందు అలవాటైంది. వైన్స్కి వెళ్తే నాకు ఇచ్చేవారు కాదు. నేను చిన్నతనంలోనే స్కూల్లో ఉండేటప్పుడే స్కూల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వైన్ షాప్కి వెళ్ళేవాడిని. ఆ వైన్ షాప్లో నాకు మందు ఇచ్చేవారు కాదు. నేను ఎవరైనా పెద్దవాళ్ళని తోడు చేసుకొని వాళ్ళకి అమౌంట్ ఇచ్చి మందు తీసుకురా అని చెప్పి తాగేవాడిని దొంగసాటుగా. అది అందరిని చూడటం వల్ల మా నాన్నగారు మందు తాగుతాడు, మా ఇంట్లోనే మా కళ్ళ ముందే మందు తాగుతాడు. నాతో మాకు మందు కూడా తెప్పించుకునే రోజులు కూడా ఉన్నాయి. అట్లా చాలా చేశారు. అందరు తాగుతుంటారు. అంతకుముందు చిన్నప్పుడు మా నాన్నగారికి ముఠా ఉండేది, నేను చిన్నప్పుడు ఉన్నాను. అప్పుడు అక్కడ సండే వచ్చేసరికి వాళ్ళందరికీ మందు ఇప్పటము, వాళ్ళు మందు తాగుతుంటే నాకు బోండాలు అట్లా తింటూ ఉండేవాడిని. నాకు అప్పుడు అనిపించింది అది ఎట్లా ఉండిద్ది, తాగితే ఏమైద్ది అని. తర్వాత ఉండంగా అలవాటు అయిపోయింది నాకే, వాళ్ళని చూసి అట్లా అలవాటు అవ్వడం. ఇంకా మా నాన్నగారు వాళ్ళు బయట పని చేసేవాళ్ళు, మేము ఇక్కడ ఉంటాం. మా అక్కగారు వాళ్ళు మాకు ఎంత డబ్బులు ఏమన్నా ఇస్తారు వాళ్ళు. ఆ స్కూల్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా బయటకి ఎగ్గొట్టి తీసుకొని తాగి తిరుగుతా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసేవాడిని. 2-3 సంవత్సరాలు బాగా కష్టపడి పని చేసిన, బాగానే డబ్బులు బాగానే సంపాదించిన.
బాగానే చేసిన, కానీ మత్తు మాత్రం ఆపలేదు. మత్తు మాత్రం ఇంకా ఎక్కువైందన్న. ఇంకా ఇంకా ఎక్కువ అవ్వడం వల్ల, డోస్ ఎక్కువ అవ్వడం వల్ల ఇంజక్షన్లు అలవాటైనాయి మళ్ళీ. ఆ మత్తు చాలక. ఆ మత్తు చాలక ఇంజక్షన్లు అలవాటైనాయి. ఆ ఇంజక్షన్ ఎక్కించుకున్న తర్వాత ఇంకా ఏం చేస్తున్నానో నాకే తెలియదు. ఏదన్నా మరుసటి రోజు చెప్తారు ఏదన్నా నేను చేసింది. ఆ రోజు జరిగింది నాకు ఏం తెలియదు. ఏదో ఒక నిద్రపోయి లేచినట్టే ఉండిద్దేమో, అట్లా ఉండేవాడిని. ఇంకా తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు కొట్టమని ఒకరోజు ఫోన్ చేసి మాట్లాడా మా అమ్మగారితోటి. డబ్బులు వేస్తారా లేకపోతే ఏంది, నాకు డబ్బులు కావాలా అయ్యేదని. ఎప్పటి నుంచో అంటా, నేను చచ్చిపోతాను, మీరు ఇట్టా కననేరడానికి మీరు సాకపోతే ఎందుకు, సావడం మేలు, మీ ఇంట్లో బతికే కాడికి, అది ఎన్నోసార్లు అన్న. అలా ఆ రోజు అన్న. ఆ రోజు అన్న రోజే ఇంకా ఎక్కువ ఓవర్ థింకింగ్ వల్ల, ఆ ఇంజక్షన్లు ఈ డోస్ ఎక్కువ అవడం వల్ల ఏం అర్థం కాక నాకు ఇక్కడ కోసుకున్నా. ఫస్ట్ ఇక్కడ కోసుకున్నా నాకు ఇంకా ఓవర్ థింక్ వల్ల చనిపోదాము, ఎందుకు ఈ బ్రతికింగ్, నాకు ఇన్ని చేశాను నేను అని ఆలోచించుకొని అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు ఉండిద్దన్న సెంటరు, అక్కడ మెడికల్ షాప్కి వెళ్ళడానికి. అక్కడికి వెళ్తే ఈ ఘాట్లు చూసి నాకు ఏమి ఇవ్వరు, ఎలికల్ పేస్ట్ అడగటానికి ఇవ్వరు. నేనేం చేశానంటే మాస్క్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి రేట్ల పేస్ట్ తీసుకున్నా. ఎలికల్ పేస్ట్ తీసుకొని వస్తుండగా అట్నే మందు తీసుకున్న, వైన్స్లో వస్తాని మందు తీసుకొని ఆ మందు తాగిన తర్వాత ఆ ఎలికల్ పేస్ట్ని తినేసి మా అన్నగారు ఫోన్ చేశారు, మా పెదనాయన కొడుకు ఫోన్ చేసి, ఎక్కడ ఉన్నవారు అంటే ఇక్కడే ఉన్నానన్న అని ఫోన్ చేసి కట్ చేసిన. తర్వాత మా బావగారికి అంతకుముందు ఫోన్ చేశా, కానీ అప్పుడు అటెండ్ చేయలేదు. తర్వాత ఫోన్ చేశాడు ఆ బావే, ఫోన్ చేసి ఏందిరా ఫోన్ చేసినావు అంటే, డబ్బులు కొడతాను బావా అని. ఏం మరి ఇప్పుడు కొట్టానా అంటే, వద్దులే బావా, మీ బామర్ది జీవితం ఇదే లాస్ట్ సారి, ఇంకా నీతో మాట్లాడడం ఇదే ఆఖరి చూపు, నువ్వు చూసుకోవాలనుకుంటే రేపు రాబావా అని చెప్పేసి ఇంకా ఆటోమేటిక్ పడిపోయిన తర్వాత కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో ఉన్నాను, ట్రీట్మెంట్లు ఇస్తున్నారు, ఇక్కడ పైపులు పెట్టి ఒత్తున్నారు లోపల, ఓర్చుకోలేకపోతున్నా, ఎందుకు ఏందని. డాక్టర్లు ఇంజక్షన్లు పెద్ద పెద్ద సెలాన్లు పెట్టారు, సెలాన్లు పెట్టించి ఇంజక్షన్లు వేస్తున్నారు, నిమిషానికి బ్లడ్ చెకప్ చేస్తున్నారు. మత్తులో ఉన్నా కదా, ఆ మత్తులోకి ఇంకా తల అనేది బాగా పెయిన్ వస్తుంది. ఎంత పేస్ట్ తిన్నావు దేనికని అని డాక్టర్లు అడగమన్నారంట. అడగమని చెప్తే నేను కొంచెం తిన్నా అని చెప్పిన వాళ్ళకి, అంటే నాకు బతకాలని లేదని, చచ్చిపోదాము, ఎందుకు ఈ జీవితము అని వాళ్ళకి అబద్ధం చెప్పిన, కొంచెం తిన్నానని. ఇంకా ఆ తర్వాత ఇంకా వాళ్ళు డోస్ ఎక్కువ ఇవ్వటానికి అడుగుతున్నారా, చెప్పురా అయిదని మా అన్న ఏడుస్తూ వచ్చి బతిమలాడుతున్నాను. అన్న మొత్తం తినేసాను అన్న అని చెప్పిన తర్వాత ఆ రోజుకే 2 లక్షల దాకా ఒక్క రోజులోనే 2 లక్షలు ఖర్చు అయిపోయినాయి అన్న. 2 లక్షలు ఖర్చు అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకటే మాట అనిండ్రు, ఈ అబ్బాయికి ఆ మందు తాగడం వల్ల, ఈ ఎలికల పేస్ట్ తినటం వల్ల లివరు పాడైపోయింది, ఈ అబ్బాయి బతకడం కష్టమే, 2 రోజుల్లో కల్లా చెప్పలేము, చచ్చిపోతాడు అన్నాడు. ఇంకా మా నాన్నగారికి ఫోన్ చేసి, మా అన్న ఫోన్ చేసి, ఇది బాబాయ్ ఇది సంగతి, ఇట్లా జరిగింది, మనోడు ఇట్లా ఎలికల పేస్ట్ తాగి ఇట్లా చేసుకున్నాడు బాబాయ్ అని చెప్పేస్తే ఇంక ఆయన హాస్పిటల్కి వచ్చాడు. ఆ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నాతో ఏం మాట్లాడలేదన్న ఎవరు. ఇంకా అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఒంగోలుకి తీసుకెళ్లారు, సంఘమిత్ర అనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఆడ 2 రోజులు ఉంచారు. ఆ 2 రోజులు ఉంచి అక్కడ కూడా ఇదే పాలసీ చేశారు, సేమ్ చెకప్ చేసి, బ్లడ్ చెకప్ చేయించి చెప్పి లివర్ డ్యామేజ్ అయిందని చెప్పారు. అక్కడ కూడా 2 లక్షలు లాస్ అయినాయి. అప్పటికి బతకరని చెప్పాడు. ఆ టైంలోనే మా బావ వచ్చి కేరళ అనే పాస్టర్, అది పొదిల్లో కొత్తగా చర్చి పెట్టారన్న, బీజిఎం చర్చి. ఆ కేరళ పాస్టర్ నెంబరు ఆయన, అంటే వాళ్ళు ఆ సంఘానికి వెళ్తుంటారు, మా అక్క వాళ్ళు, మా అమ్మ వాళ్ళందరూ వెళ్తుంటారు అక్కడికి. ఆయనకు ఫోన్ చేసి, ఇది పాస్టర్ గారు ఇలా జరిగింది, మా బామర్ది ఇలా చేసుకున్నాడు, మీరు కొంచెం ప్రేయర్ చేయండి అని ప్రేయర్ చేసి చెప్పాడంట. ఆ అబ్బాయి ప్రార్థన చేసుకొని, నేను దేవుడి సన్నిధిలో, అంటే ఒక ఒప్పందం ఒప్పుకొని చేసుకుంటే దేవుడు అతను లేపేస్తాడని. ఆ మాట అయిన తర్వాత మా బావ, మా అమ్మ, మా అక్క వాళ్ళందరూ వచ్చి నాకు చెప్పారు,
నువ్వు ప్రార్థన చేసుకోరా, దేవుణ్ణి ఒక్క మాట అడుగు. అందరూ ప్రార్థన చేస్తున్నారు నీ గురించి, మొత్తం చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ప్రతి ఒక్క పాస్టర్ ప్రార్థన చేస్తున్నాడు. నీవు కూడా ఒక మాట నీ మనసులో నుంచి, నీ మనసులో అనుకో, ప్రార్థన చేసుకో. నువ్వంటూ నేను మారి మళ్ళీ నీ సన్నిధిలో నిలబడతానయ్యా, బతికించు నన్ను అని నేను ప్రార్థన చేసుకున్నాను. చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ మరుసటి రోజు లివర్ డ్యామేజ్ అనేది నార్మల్ రిపోర్ట్ వచ్చింది. నాకే ఆశ్చర్యం వేసింది. అప్పుడు దేవుడి మీద నాకు నమ్మకం కలిగింది. అప్పుడు దాకా నేను ఆ బెడ్ మీద నుంచి లేని పరిస్థితి. ఎవరినైనా ఇద్దరు ముగ్గురు నన్ను తీసుకొని టాయిలెట్కైనా బాత్రూమ్కైనా అక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళాలి, ఇద్దరు పట్టుకొని. ఆ రోజు నేనే లేచి నేనే వాష్రూమ్కి వెళ్ళొచ్చా. అది దేవుడి మీద నాకు నమ్మకం కలిగింది. నేను ప్రార్థన చేసుకోవడం వల్లనే కదా. అప్పుడే నేను మారుండి, అప్పుడే మా అమ్మ నాన్నలకు చెప్పిన మాట విని నేను అప్పుడే కానీ ప్రార్థన అయిపోయి ఉంటే నా జీవితం ఇంకా మారుండేదేమో అని డిసైడ్ అయ్యాను అన్నప్పుడు. ఇంకా 10 రోజుల తర్వాత చెకప్ చేయించేసి ఇంకంత క్లియర్ అయిపోయింది, మీరు ఇంకా వెళ్ళొచ్చమ్మా అని చెప్పారు. ట్యాబ్లెట్లు అవి ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్లు ఒక 6 నెలల దాకా ఇచ్చారు. ఒక 2-3 రోజులు మింగిన తర్వాత మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయినా. ఎందుకు పడిపోతున్నా అని అర్థం కాలేదు నాకు. ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు, మళ్ళీ ఏమైంది, ఎందుకు జరుగుతుంది ఇట్లా. నాకే నేను అప్పటికీ నాకు ఇంకా బతకాలని ఆశ ఉంది. దేవుడు నన్ను బతికించిండు, నేను మారాలి అన్నా, నేను బతుకుతున్నా చనిపోతున్నా అని మా అన్న వాళ్ళతోటి మాట్లాడుతున్నా. అరే నీకేం కాదురా, నువ్వు చాలు, దేవుడు నేను కాపాడిండు, ఇంకా నువ్వు అప్పుడు దాకా ఉండకూడదు, ఇంకా నీ జీవితం మార్చుకో, ఇంకా ఈ జీవితాన్ని దేవుడికి అప్పగించటమే, నువ్వు దేవుడి సన్నిధిలో నిలబడాలి, ఇంకంతే, ఇంక రెండే మాట అనేది ఉండకూడదు అని చెప్పారు. ఇంకా చిన్నగా రికవర్ అవుతా చర్చికి తీసుకెళ్లారన్న. అదే ఆ రఘు పాస్టర్ దగ్గరికి, బీజం చర్చ్ అన్నా కదా, ఆ పాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఎక్కువ నిలబడలేను నేను, కూర్చోన్న చెమటలు పోయటం కానీ ఎక్కువ ఉండలేను నేను. ఒక 10 నిమిషాలు నాకు ఉండలేకపోయినా చర్చిలో. ఒకరోజు ఆయన చెప్తుంది నేను పట్టించుకోలేదు సమయంగా. ఆ 2-3 రోజుల తర్వాత ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పాడు పాస్టర్. అదే రోజు నైటు ప్రార్థన చేశాను, ప్రార్థన చేస్తూనే ఉన్నా. అట్లా ప్రార్థన చేస్తూనే ఉన్నా, చర్చికి వెళ్తున్నా, నాలో నాకే మార్పు వచ్చింది. ఇంతకుముందు నేను ఇలా చేసి ఉన్నాను, వాళ్ళందరూ నా కళ్ళ ముందు తిరుగుతున్నారు, తాగేవాళ్ళు, నాతో పాటు తాగేవాళ్ళు. అప్పుడు అర్థమైంది, నేను అప్పట్లో ఇలా ఉండేవాడిని, నేను మారిననే, నా దేవుడు నా జీవితాన్ని మార్చాడు అనే ఒక అవగాహన కలిగింది నాకు, నా మనసులో. తర్వాత ఇట్నే ఉండాలి, మనం బాప్టిజం తీసుకుంటే మనకు భయం కలిగిద్ది. బాప్టిజం తీసుకొని మారు మనసు పొందితే ఏ చెడు వ్యసనాలకి ఏ జోలికి వెళ్ళమని తెలుసుకొని పాస్టర్ దగ్గరికి నేనే వెళ్ళి నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను, బాప్టిజం తీసుకుంటాను అని చెప్పి బాప్టిజం తీసుకుని చిన్నగా ఇంకా చర్చికి వెళ్తా, సేవలోనే ఆయనతోనే వెళ్తూ ఉంటా. చిన్నగా మా బావ సువార్తకి జాయ్ మిషన్ అని ఒంగోలులో వెళ్తుంటాం సువార్తకి మా బావతో పాటు. మా బావ ఫోన్ చేసి, బావా నేను కూడా వస్తా బావా, దేవుడి గురించి నేను తెలుసుకోవాలి, నాకు ఇప్పుడు ఏం తెలియదు కదా, బాప్టిజం తీసుకున్నాను, కొన్ని కార్యాలు దేవుడి గురించి తెలుసుకోవాలి, నేను మీతో పాటు వస్తే కొన్ని మాటలు తెలుసుకుంటాను బావా అని చెప్పి మా బావగారితో తిరుగుతా సండే సువార్తకి వెళ్తూ ఉంటా. కొన్ని రోజుల తర్వాత బైబిల్ ట్రైనింగ్ మా పాస్టర్ గారు ఈ వీధి సువార్తకి వెళ్తున్నానని తెలిసిన తర్వాత, సువార్తకి వెళ్తున్నావు నువ్వు వాక్యం నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకుంటే మంచిది, వాక్యం మాట్లాడాలి అని చెప్పాడు. అప్పుడు నాకు అనిపించింది, ఇంకా నేను బైబిల్ ట్రైనింగ్ తీసుకోవడానికి, బైబిల్ ట్రైనింగ్ తీసుకో, నువ్వు వాక్యం నేర్చుకోవడానికి బైబిల్ ట్రైనింగ్ నేను నేర్పిస్తాను నీకు అని. తీసుకుంటానన్నా, నేర్పించండి అని చెప్పి ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఇటు లోకంలో ఉన్నప్పుడు, ఇటు క్రీస్తులో ఉన్నప్పుడు మీకు తేడా ఏం కనిపించింది బ్రదర్? పాపంలో ఉన్నప్పుడు ఆ మత్తులో నాకు ఆనందం కనిపించింది. ఇప్పుడు దేవుడి గురించి తెలుసుకున్నాక నిజమైన ఆనందం దేవుడిలో ఉందని తెలుసుకున్నాను.
చాలా థ్యాంక్స్ బ్రదర్. మీ అమూల్యమైన సాక్ష్యాన్ని పంచుకున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ లాడన్నా.